Unboxing of Epson EcoTank L18050 A3 printer, A3 photo printer. It was purchased in Bangalore. It's cost around unboxing Epson EcoTank. A3 ప్రింటర్ చాలా హెవీగా ఉంది. పెద్ద A3 అంటేనే హెవీ ప్రింటర్. కేబుల్ ఏం కేబుల్ అది? పవర్ కేబుల్. ఇంక్స్, L057 ఇంక్స్. Total 6 colors. USB cable, PC to printer, power cable, USB cable, inks, front support pad, manual printer pena. అది హెడ్ గిడ్డింగ్ కర్లు కూడా అంతా ప్లాస్టర్ వేసి ఇచ్చేస్తారు ఇట్లా. చూడు, వావ్. సపోర్ట్ అది రికార్డ్ చేయమని పాస్ చేసి పెట్టాను. స్లో వచ్చి అట్లా తీసుకో దాని స్లోగా హెడ్ పై చేయబెట్టుకో, హెడ్ పైన చేయబెట్టుకో, అయిపోయింది అట్లా. అటుపక్క నుంచి లాగో, హెడ్ పైన చేయబెట్టుకో సపోర్ట్కి. ప్లాస్టర్ హెడ్ అంతా నీట్గా అది కాదు, అంత ఫాస్ట్గా తీసి బెంగళూరులో తోస్తుంది ముందుకి. హెడ్ ఇంక్స్ రీఫిల్, క్లోజ్ చేయి, డోర్ క్లోజ్ చేయి, ఇంక్స్ ఫిల్ చేయి. ఇంక్స్ మనం ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో ఈ వీడియోలో కొన్నిటికి తెలుస్తుంది. పిన్ టు పిన్ మొత్తం ఎప్సన్ L
18050 ఎలా మనం అన్బాక్స్ చేసిన తర్వాత ఎలా మనం ఇంక్స్ అన్ని రీఫిల్ చేయాలి, రీఫిల్ చేసిన తర్వాత ఎలా ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఉంటుంది, సిస్టంలో మనం ఏ విధంగా సెట్టింగ్స్ అన్నీ చేసుకోవాలని చూపిస్తాను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా. ఈ క్యాప్ ఓపెన్ చేసి ఇలా ఫిల్ చేసామంటే డిఫాల్ట్ కరెక్ట్గా మీరు వేసేటప్పుడు చూసుకోవాలి. బ్లాక్, మెరూన్ కలర్స్ మనకి ఈజీగా 7,000, 5,000, 4,000, 5,000, 5,000, 6,000 అవుతుంది ఇంట్లో మాత్రం. నెక్స్ట్ ఇంకా ఎక్కర్లేదు, అయిపోయింది. మీ ఎక్కడ అది లోడ్ ఉండు అయిపోయింది. వెళ్ళాం లాస్ట్లో. పక్కన పెట్టి కలిసి అదే రాంగ్ అయిపోయిందంటే సస్తినంటే దెబ్బగా అయిపోతాం. అన్నీ ఇక్కడ చెప్తానని చెప్తా. సరే 1,000 లేకపోతే వేరే వాళ్ళని అడగదామా? వాడు తప్ప ఇంకెవరు కరెక్ట్గా పెట్టడే, వాళ్ళు పెడితే మళ్ళీ పని చేయవు తీసుకెళ్ళి రామని. ఇంక్స్ అన్నీ ఫిల్ చేసాము. ఈ లెవెల్కి వచ్చేది 95%, 90% దాకా వచ్చేది. లాస్ట్లో కొద్ది గ్యాప్ వచ్చింది. అన్ని కలర్స్ కరెక్ట్గా చూసుకొని బీకే, ఎల్సీఎం, సివై, ఎల్ఎంలో ఫిల్ చేసిన తర్వాత మీరు చూసుకోండి. ఇది హెడ్. ఇంకా మనము ఇంక్స్ అన్నీ ఫిల్ అయ్యింది హెడ్. ఇంకా మనం హెడ్లింగ్ పెట్టుకో, ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది ఆన్ చేసిన తర్వాత. ఇంకా ఆన్ చేయబోతాం. ఇది మనం పేపర్ ట్రే, ఫోటో పేపర్ పెట్టుకునే ట్రే అనమాట. ల్యాండ్ కేబుల్ కనెక్షన్ ఇచ్చాము. మనకు స్టూడియో పర్పస్ కోసం అనేసి తెచ్చుకున్నాము ప్రింటర్. ఇది మన ఫోటో స్టూడియో, ఇక్కడే ఫొటోస్ తీస్తాము. వెనకాల ఇక్కడ లాక్కున్నాం కేబుల్, ల్యాండ్ కేబుల్ ఆన్ చేస్తున్నాం ఇప్పుడు. వైఫై సింబల్ చూపిస్తుంది. ఆన్ అయిన ఇలా వస్తుంది ఆటోమేటిక్ అనేది. ఇది ట్రే నువ్వు తీసుకున్నావు, సర్లే క్లోజ్ చేయి. హెడ్ చూడండి, హెడ్డింగ్స్ అన్ని లోడ్ చేసుకొని మూవింగ్ అవుతుంది. మీరు ఇంక్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత పవర్ బటన్ ఆన్ చేసిన వెంటనే డిఫాల్ట్గా హెడ్ అనేది మూవ్మెంట్ వస్తుంది. ఆటోమేటిక్ ఇంక్స్ లోడ్ చేసుకొని రెడీ అవుతుంది అనమాట ప్రింటర్. ఇంక దీనికంటే ముందు మన సిస్టంలో, పీసీలో దీని డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ త్రూ. అది కూడా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎప్సన్ ప్రింటర్స్ ఏవైనా సరే మీకు ఏదైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు నేను సొల్యూషన్ ఇస్తాను. అదే లోడ్ అవుతుంది. ఇంకు అప్పుడే 90% ఉండింది. ఇప్పుడు మనం ప్రింటర్ ఆన్ చేయగానే ఇక్కడ ఇంక్ లోడ్ హెడ్లోకి ఇంక్ అనేది తీసుకోవడం వల్ల లెవెల్ చూడండి, అన్నిటిలోనా కూడా 90% నుంచి ఇప్పుడు 80%కి వచ్చేసింది. ఇంక్స్ అన్నీ కూడా లోడ్ అవుతుంది హెడ్లోకి. కనిపిస్తుందా మీకు గ్యాప్? చూడండి, అప్పటికి ఇప్పటికి అబ్జర్వ్ చేయండి. అప్పుడు 90% ఇక్కడ వరకు, ఈ మార్క్ వరకు ఉండే ఇంక్ కాస్త ఇప్పుడు 10% వరకు తగ్గింది. ఎందుకంటే హెడ్లో అన్ని కలర్స్ కూడా లోడ్ అవుతున్నాయి. లోడ్ అవ్వడం వల్ల ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రింటర్ ఈ విధంగా లోడ్ అవుతుంది. సెట్టింగ్ చేసుకోవచ్చు, వస్తాం కదా రాని చూద్దాం. వావ్, ఎంత క్వాలిటీ వస్తుంది. So beautiful quality. స్టార్ట్ కొంచెం
ట్రైన్లో పెట్టారు ప్రీమియం పేపర్ ఓకే తీసుకో. పేపర్ సైజ్ ఫాస్ట్గా వచ్చేస్తాం ప్రింటర్. మిషన్ స్పీడ్ ఎక్కువ వచ్చేస్తుంటుంది చాలా గ్లాజులు ఎంత మాత్రం వస్తుంది నార్మల్ ఎట్లా వస్తుంది తెలిసిపోతుంది. ఫస్ట్ ఫోటో ఆదియోగి. ఫస్ట్ ఫోటో ఈజ్ అది నైటీ. కూడా ఇదా ఫుల్గా లేదు పేపర్. సెట్టింగ్ చేసుకుంటూ వస్తాం కదా, రాని చూద్దాం. వావ్, ఏం ఎంత క్వాలిటీ వస్తుంది. సో బ్యూటిఫుల్ క్వాలిటీ. ఫస్ట్ ఫోటో సూపర్ క్వాలిటీ. వావ్ వావ్. ఏం సైజ్ ఇది? A3 1218. ఇది ఇక్కడ ప్రింటర్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ రోడ్డు ఉంది మాకు షాప్ ఎదురుగా, డస్ట్ ఎక్కువ పడుతుంది, హెడ్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మేము ఇక్కడ కవరింగ్ ఉందనేసి ఇక్కడ లోపల పెట్టాము. ఆల్రెడీ ఫోటో ప్రింటర్ ఇక్కడ 2 ఉన్నాయి. అవి చిన్న మామూలు మ్యాక్సీ మనము 8 పాస్పోర్ట్ ఇస్తాం కదా, అవి ఉన్నాయి కాబట్టి వాటి కోసం అనేసి ఈ పెద్ద ప్రింటర్ తీసుకొచ్చాము. సో నిన్న నుంచి స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు మీకు లైవ్లో ఎలా ప్రింట్ క్వాలిటీ వస్తుందని చూపిస్తాను ఈ వీడియోలో. సో సబ్స్క్రైబ్ తిరుపతి మెమరీస్. ఈ ఛానల్లో ఆల్మోస్ట్ తిరుపతి గురించి కాకుండా మొబైల్ రిపేర్, మొబైల్ సర్వీసెస్తో పాటు ఇట్లా ప్రింటర్స్ ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీరు డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాము. చాలా సరిపోతుంది. एक मिनट, అది కింద కట్ అయిపోతుంది ఫింగర్స్. అది పెట్టి కట్ సరిపోతుంది. ప్లస్ చిన్నది అయిపోతుంది. సరిపోయింది. ప్రింట్ ఇచ్చారు. తీసుకుంటాను. స్లోగా వేస్తాను ప్రింట్. క్వాలిటీ ఎక్కువ పెట్టినాను. చిన్న
ఇది హై క్వాలిటీ పెట్టాం వీడియో ఫోటో హై క్వాలిటీ పెట్టాం కాబట్టి మనకు స్లోగా ప్రింట్ వేస్తుంది. ఎందుకంటే మనకు కస్టమర్కి నీట్గా కావాలన్నారు. 12/18 సైజ్ కాబట్టి ఫ్రేమ్ కొద్దిగా హై క్వాలిటీ పెట్టామంటే ఇంక్స్ అన్ని కూడా కరెక్ట్గా వాళ్ళకి ప్రింట్ ఫిల్ అవుతాయి. ఫోటో మనకు చూడడానికి క్లారిటీ బాగుంటుంది. స్టాండర్డ్లో పెట్టి ఫాస్ట్గా వేసేస్తుంది. బట్ మనం ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు కాబట్టి అందులోని ఇది ప్రొఫెషనల్ L18050 ఎప్సన్ ఫోటో ప్రింటర్ కాబట్టి మనం నీట్గా హెవీ సైజ్ పెట్టి హై క్వాలిటీ పెట్టి ఇస్తున్నాం. దిస్ ఈజ్ రాజేష్. వెల్కమ్ టు తిరుపతి మెమరీస్ యూట్యూబ్ ఛానల్. ఇందులో తిరుపతి మెమరీస్తో పాటు ప్రింటర్స్ గురించి మొబైల్ సర్వీస్ చేసేవన్నీ అప్లోడ్ చేస్తుంటాం రెగ్యులర్గా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న ప్రింటర్స్ గురించి ఇన్స్టాల్ చేసేటప్పుడు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం. మేము ఇన్స్టెంట్గా ఫ్రేమ్స్ అన్ని వేయిస్తాము. ఈ ఫ్రేమ్స్ అన్ని తెచ్చుకున్నాం షాప్లో పెట్టి. ఇన్స్టెంట్గా కస్టమర్స్ అందరూ కూడా ఇప్పుడు ఇన్స్టెంట్గా ఫోటో ఫ్రేమ్స్ చేసేవాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం అనేసి తీసుకొచ్చాము. కస్టమర్కి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది చేయడమే కదా బిజినెస్ అంటే. కస్టమర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వండి. నా తల షాడో వస్తుంది, మీకు క్లారిటీ తెలియడం లేదు. ఫోటో ప్రింట్ వచ్చిన తర్వాత బయట తీసి చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఎంత బాగా వచ్చింది క్వాలిటీ అనేసి. Print done. కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి. వస్తుందన్న వస్తుంది, ప్రింట్ వేస్తుంది. కొత్త మిషన్ కాబట్టి కొద్ది రోజులు స్టాండర్డ్ వేయండి ప్రింటింగ్. ఓకేనా? ఓకేనా? ఎప్పుడు స్టాండర్డ్ లో ప్రాబ్లం అయితే మళ్ళీ హైలో వేయండి. ఓకేనా? ఓకే సార్, హై వాడేసినాం అనుకో అవునులే ఎటు పిన్న పోతుంది. ఓకేనా? స్టాండర్డ్ లో ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ హై. ఓకేనా? మన వాళ్ళు ఏం చేస్తాం, క్వాలిటీ రావాలని చెప్పి ఒకేసారి హై కొమ్మర ఒకేసారి దాన్ని తలకాయ తుంచి అడవాడేది. సరేనండి, ఓకే థ్యాంక్స్ నా. 2 గంటలు సెట్ చేసుకో, 2 గంటలు సెట్ చేసి సెట్టింగ్స్ సెట్
1218 అది ఇప్పుడు సేవ్ లో ఉంటుంది. ఓకేనా. దాని మీద క్లిక్ చేస్తే ఈసారి ప్రింటింగ్ దీంట్లో నీకు 1218 సేవ్ అయి ఉంటుంది. అది సేవ్ దాన్ని క్లిక్ కొట్టుకుని ఆటోమేటిక్గా 1218 ప్రింట్ వచ్చేస్తుంది. ఓకేనా. అన్ని అదే మరిగా 1218, 12:8, ఓకేనా, 8/6 ఏవైతే ప్రింట్లు వాడతావో అవన్నీ సెట్ చేసి పెట్టుకో ఈజీగా. ఓకేనా. ప్రతిసారి పోయి సెట్ ఇంచెస్ అవన్నీ మార్చినప్పుడు. ఓకే, థ్యాంక్స్ నా. ఓకేనా. ఓకేనా. అంటే కదా ఫుల్ వచ్చింది, ఇది పెట్టు చేద్దాం. ఎంత ఇంచెస్ అది డిఫరెన్స్ చూడండి, అప్పుడే ప్రింట్కి ఇప్పుడే ప్రింట్కి. అప్పుడే యూజర్ డిఫైన్డ్ వచ్చింది, సిస్టంలో డిఫాల్ట్గా ఉండే A3 ఇచ్చాము. ఇది యూజర్ డిఫాల్ట్ సిస్టంలో ఉండే A3 ప్రింటింగ్ సెట్టింగ్కి. ఇది మనం మాన్యువల్గా ఇంచెస్ సెట్ చేసుకొని పెట్టుకొని ఇచ్చాం కాబట్టి సో ఎగ్జాక్ట్గా 1218 సైజులు కరెక్ట్గా వచ్చింది ఫోటో ప్రింట్. ఇది సిస్టమ్ త్రూ మనం వచ్చిన ఆటోమేటిక్ సెట్టింగ్ కాబట్టి కొద్దిగా దాదాపుగా 2.5 ఇంచు గ్యాప్ వచ్చింది. ఇటుపక్క కూడా ½ ఇంచి గ్యాప్ వచ్చేసింది. సో ఈ విధంగా ఉంటే ఫ్రేమ్కి సెట్ కాదు కాబట్టి ఇది వేస్ట్ అయింది మనకు. బట్ నో ఇష్యూ, మనం ఫస్ట్ టైం ట్రైన్ చేసాం కాబట్టి మీకు అలాంటి మిస్టేక్స్ లేకుండా ఉండాలి కాబట్టి మీరు యూజర్ డిఫైన్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని దాంట్లో మీరు మీ దగ్గర ఎలాంటి పేపర్, ఏ సైజ్ పేపర్ అయితే ఉందో ఫోటో పేపరు ఆ సైజ్ ఇంచెస్లో కన్వర్ట్ చేసుకుని విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉందో చూసుకొని రిజల్యూషన్ 300 పెట్టుకుని మీరు ప్రింట్ ఇచ్చారంటే సరిపోతుంది. స్టాండర్డ్లో పెట్టుకొని ఇచ్చుకొని కొత్త ప్రింటర్ కాబట్టి బై ఛాన్స్ వాడంగా మీకు ఏదైనా హెడ్లో ప్రాబ్లం వచ్చింటే అప్పుడు హెవీ పెట్టి ప్రింట్ వేసుకోండి. సో ఎప్సన్లో అయితే నాకు చాలా బాగా అనిపించింది క్వాలిటీ. చూడండి, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఎప్సన్ L18050 printer. Subscribe my YouTube channel. పిచ్చ క్లారిటీగా వచ్చింది.